హలో వియర్స్, వెల్కమ్ టు ఉషాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీరు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ చూడబోతున్నారు. అయినా ఫుడ్ అంటేనే మనందరికీ ఒక ఎమోషన్ కదా. ఏ ఫంక్షన్ ఆర్ సెలబ్రేషన్ అయినా ఫుడ్ లేనిదే మనకి కంప్లీట్ అవ్వదు. రోజు ఇంట్లో రెగ్యులర్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటి స్పెషల్ కాంబినేషన్స్ ఏవైనా మన వాళ్ళ కోసం మనం కుక్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళ ఫేస్లో వచ్చిన హ్యాపీనెస్సే వేరు. సో మరి అలాంటి సూపర్ కాంబినేషన్ ఈరోజు కుక్ చేయబోతున్నాను. దమ్ ఆలు అండ్ సోయాబీన్ పులావ్. సో మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. దమ్ ఆలు రెసిపీకి ఇలాంటి బేబీ పొటాటోస్ తీసుకోవాలి. ఇవి మనకి మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి, లేదు అన్న సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి మనకి. నేను ఒక హాఫ్ కిలో బేబీ పొటాటోస్ తీసుకున్నాను. ఇవి కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే ఇలా బాయిల్ చేసేసుకోవచ్చు. సోయాబీన్ పులావ్ కోసం ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఇవి ఒకసారి కడుక్కుని 1:2 వాటర్ వేసి వదిలేద్దాం. సేమ్ మళ్ళీ అదే గ్లాస్తో 1.5 గ్లాసెస్ సోయాబీన్ తీసుకుంటున్నాం. ఇందులో కూడా హాట్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి వదిలేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో దమ్మాలు మసాలా కోసం 3 ఎండుమిరపకాయలు, ఒక 10 to 15 క్యాష్యూ నట్స్ అండ్ ఈ స్పూన్తో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ 1.5 టీ స్పూన్ ధనియాలు. ఇందులో కూడా కొద్దిగా వాటర్ వేసి ఇవి కూడా నానబెట్టి వదిలేద్దాం. ఇప్పుడు కర్రీ అండ్ పులావ్ రెండింటి కోసం ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ కర్రీకి, 1 ఆనియన్ పులావ్కి, అలాగే 2 టొమాటోస్. ఆనియన్స్ గుండుగా కట్ చేసుకుని ఇలా రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసిన పొటాటోస్ పీల్ చేసేసుకొని ఇలా ఒక ఫోర్క్తో ఇలా జస్ట్ ఇలా హోల్స్ ఇచ్చేద్దాం, ఎందుకంటే మనకి గ్రేవీ బాగా వెళ్తుంది అందులో. ఇప్పుడు ఒక ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇందులో ఈ పొటాటోస్ ఫస్ట్ ఇలా వేసి అన్నీ ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా మనకి ఫ్రై అయితే ఒక లేయర్లా ఫామ్ అవుతుంది కదా, చాలా బాగుంటుంది కర్రీ. సో ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు, ఈ రెండు వేసుకుని కలర్ బాగా వస్తుంది పసుపు వేస్తే. సో ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకుని ఉంచేద్దాం. ఈలోగా మనం ఆల్రెడీ సోక్ చేసి ఉంచాం కదా క్యాష్యూ నట్స్, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇవి ఒక గ్రైండర్లో వేసేసుకుందాము. దీంతోపాటు ఆనియన్స్ కూడా 2 కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి ఇలా ఫైన్ పేస్ట్లా రెడీ చేసేసుకుందాం. ఈలోగా మనకు పొటాటోస్ కూడా ఫ్రై అయిపోయి చూడండి, ఇలా రెడ్గా ఒక లేయర్ ఫామ్ అయింది కదా, ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఈ పొటాటోస్ అన్నీ ఒక గిన్నెలో తీసేసుకుని మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి మసాలా ఆకులు ఒక 2 వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసేసాను. సో ఇదంతా చూపిస్తే మళ్ళీ మీకు లెంతీ అవుతుందని ఇక్కడ నుంచి మళ్ళీ చూపిస్తున్నా. సో ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. మసాలా ఆకు తీసేసాను, ఇబ్బందిగా ఉంది కొంచెం కలపడానికని తీసేసాను. సో ఇప్పుడు మనం ఈ ఫైన్ పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని కాసేపు అలాగా ఫ్రై అవ్వనిద్దాము. సో ఈలోగా మళ్ళీ ఒక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ అలాగే పసుపు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి ఒక 2 టీ స్పూన్ అండ్ ఇక్కడ నేను కారం తీసుకోవట్లేదు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కదా. సో ఇంకెవరికైనా స్పైసీగా కావాలి అంటే కారం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకుందాము. సో ఇప్పుడు ఈ పేస్ట్ అనేది అది ఆల్రెడీ మనకి కుక్ అయిపోయి ఉంది కదా, అందులో యాడ్ చేసేసుకుందాం. ఆ గ్రేవీలో యాడ్ చేసుకుని వాటర్ కూడా మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత కొంచెం వాటర్ వేసుకుంటే మనకి బాగా బాయిల్ అవుతుంది. సో ఆ వాటర్ వేసుకుని కొద్దిగా మిక్స్ చేసేసి ఒక్క ఉడుకు వచ్చేంత వరకు వదిలేద్దాం. ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత ఈ పొటాటోస్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, పొటాటోస్ యాడ్ చేసేద్దాం. ఈ కర్రీ నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి ఒక ఉడుకు వచ్చేంత వరకు వదిలేద్దాం మూత పెట్టేసి. నేను ఇక్కడ కసూరి మేథి మర్చిపోయాను మీకు చెప్పడం. కసూరి మేథి కూడా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుని అది ఇందులో యాడ్ చేశారనుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కాసేపు మూత పెట్టేసి వదిలేసి అలా ఒక 5 to 10 minutes వరకు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత వావ్, చూసారా, ఆఫ్టర్ 10 minutes సూపర్గా వచ్చింది కదా. అసలు పైన ఆయిల్ లేయర్ ఫామ్ అయ్యి అసలు చాలా బాగుంటుంది. ఈవెన్ ఆ మసాలా అంతా పొటాటోస్లోకి వెళ్తుంది కదా, చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఇలాగ వేసుకుని మూత పెట్టేసి వదిలేద్దాం. అంతే, అయిపోయింది ఇది. నెక్స్ట్ కమింగ్ టు పులావ్.
కొద్దిగా ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఘీ అయినా బటర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. అందులో మసాలా ఆకు, ఒక 3 ఇలాచీలు, అలాగే దాల్చిన చెక్క అండ్ క్లోవ్స్ ఇవి యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసేద్దాం. వేసేసి ఇవి కాస్త వేగనిద్దాము. వేగుతున్నప్పుడు ఇలా మనం ఆల్రెడీ సోయాబీన్ సోక్ చేసి ఉంచుకున్నాం కదా, ఇది వాటర్ తీసేసి అన్నీ ఇలా స్క్వీజ్ చేసి రెడీ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్స్ కొద్దిగా వేగాయి కదా, సో వేగిన ఆనియన్స్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది మళ్ళీ పచ్చి స్మెల్ పోయేంత వరకు కాస్త వేగనిద్దాం అంతే. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఇవి యాడ్ చేసేసుకుందాము. ఇవి చాలా ఇంపార్టెంట్, దీనివల్లే చాలా వరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు సోయాబీన్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. అండ్ అలాగే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుందాము. ఇవి వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, నేను ఇక్కడ 3 to 4 స్పూన్స్ తీసుకున్నాను. రైస్ కదా కొద్దిగా మనకి ఎక్కువే పడుతుంది. సో కాసేపు మగ్గనిద్దాము. ఈలోగా ఒక చిన్న గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ కూడా కాదు, టీ స్పూన్ అనుకోవచ్చు, కర్డ్ తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా ఈ 3 యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ మిక్స్ చేసిన పేస్ట్ని మళ్ళీ అందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేద్దాము. అది జస్ట్ అవన్నీ మిక్స్ అయ్యి బాగా మర్జ్ అయ్యి కుక్ అవుతాయి అంతే. సో ఇలా ఒకసారి తిప్పుకొని ఇలా కాసేపు అలా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకుందాం. 1:2 కొద్దిగా తక్కువ వేసుకోండి వాటర్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక వాటర్ వేసాం కదా. సో ఒక్క 3/4 ఆర్ హాఫ్ గ్లాస్ తక్కువ వేసుకోండి చాలు. లెమన్ ఒక హాఫ్ చెక్క మీరు ఇలా స్క్వీజ్ చేసుకున్నారంటే టేస్ట్ బాగా వస్తుంది, రైస్ కూడా మీకు పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో అండ్ మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే మనకి రెడీ అయిపోయింది కదా. సో ఇది కూడా అయిపోయింది. కాసేపు మూత పెట్టేసి వదిలేస్తే మగ్గిపోతుంది బాగా. సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయింది. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చింది కదా, గ్రేవీ అదంతా. పులావ్తో చాలా బాగుంటుంది ఇది. ఏ పులావ్తో అయినా, ప్లెయిన్ పులావ్ అయినా సరే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఇవి కుక్ చేయడానికి మనకి ఎక్కువ టైం పట్టదు, ప్లస్ క్యారేజీల్లో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పొటాటో కూడా చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయి కదా. గ్రేవీతో పాటు అలా తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ రైస్తో, పులావ్తో కూడా ఇలా మనం తినొచ్చు. సో మీకు నచ్చింది అనుకుంటా, మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ అఫ్ కోర్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ more and more recipes like this. Thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.